సుఖాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని చేయగలిగితే అది బెస్ట్ అవుతుంది. ఎడమ చేతి బొటన వేలు, ఉంగరం వేలు ఉపయోగిస్తాము. శ్వాస తీసుకోండి. ఎడమ చేతి బొటన వేలుతో ఎడమ ముక్కుని మూయండి. కుడివైపు నుండి శ్వాస వదిలి అటువైపు నుండే మళ్ళీ శ్వాస తీసుకోండి. ఉంగరం వేలుతో కుడి ముక్కును మూయండి. ఎడమ పక్క నుండి శ్వాస వదలండి. మరలా ఎడమ పక్క నుండే పీల్చండి. బొటన వేలుతోటి ఎడమ ముక్కు మూయండి. కుడివైపు నుండి శ్వాస వదలండి. అటు నుండే పీల్చండి. ఉంగరం వేలుతో మూయండి. ఈ విధంగా 10 సార్లు చేయండి. ఒకసారి ఇటు అటు అయితే ఒక్కటి అయినట్లు ఈ విధంగా 10 సార్లు చేయండి. శ్వాసని కొద్దిగా ఫోర్స్ఫుల్గా చేయొచ్చు. ఒక నిమిషం గ్యాప్ ఇవ్వండి. పదహారు శ్వాసలు సామాన్యమైనవి చేస్తే మీకు 1 నిమిషం గడిచినట్లు. తిరిగి ఇందాక చేసినట్లుగా చేయండి. ఈ విధంగా 3 సైకిల్స్ చేస్తాము. దీన్ని కపాలభాతి అంటున్నాము. ఇది చేసినందువల్ల సైనస్కి సంబంధించిన ఇబ్బందులు కానీ ఈసినోఫీలియా వంటి ప్రాబ్లమ్స్ కానీ తొలగిపోతాయి. శరీరంలో చురుకుదనం వస్తుంది. మెదడుకు రక్త ప్రసారం చక్కగా జరుగుతుంది. చిన్న చిన్న ఎలర్జీలు వంటివి బాధించవు. రక్తపోటు లేదా గుండె జబ్బులు కానీ హెర్నియా కానీ ఉన్నట్లయితే వారు దీన్ని నిదానంగా చేయొచ్చు. బాగా ఫోర్స్ఫుల్గా చేయొద్దు.